ఈరోజు తమరు నాకు ఇచ్చిన అవకాశాన్ని, అంటే మాకు సమయం తక్కువ కాబట్టి చాలా లిమిటెడ్గానే నేను మా యొక్క విన్నపం తమ ద్వారా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇది గౌరవ హోంమంత్రి గారు కూడా తెలుసు అధ్యక్ష, అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, సివిల్ సర్వీస్ ఉద్యోగుల్లో ఏర్పడిన అభద్రత, వారిని మానసికంగా వేధించడం, ఇవే కాకుండా ఈ రాష్ట్రంలో ఓబీసీలకు ఒక ప్రత్యేకమైన డిమాండ్ ఉంది అధ్యక్ష. క్యాస్ట్ బేస్డ్ స్పెషల్ సెన్సస్ తీసుకోమనమని, అది కూడా దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. ఈరోజు ఇన్ని అకారణంగా అరెస్టులు ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే, ఇది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అధ్యక్ష. దయచేసి హోంమంత్రి గారిని దయచేసి మన్నించండి. కేవలం కీలక సమయంలో దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన కేంద్ర హోంశాఖ చూసినట్టు చూడటం, పట్టి పట్టినట్టు వ్యవహరించటం, ఇక్కడ ప్రభుత్వం మా బలంతోనే నడుస్తుందని ఒక దృఢమైనటువంటి విశ్వాసం వారికి ఉండటం కారణంగానే ఇన్ని అనర్థాలు ఇక్కడ జరుగుతున్నాయని నేను చెప్పడానికి చాలా మన్నించమని కోరుతున్నాను అధ్యక్ష. చాలా దురదృష్టం ఇది, ఇటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు. నేను దాదాపుగా 27 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను అధ్యక్ష. ఎన్నికలు అయిన తర్వాత ఒక వారం రోజులు ఏవో చిన్న చిన్న గలాటాలు ఉంటాయి, కానీ ఇంత తీవ్రమైనటువంటి గలాటాలు కానీ, ఇన్ని అక్రమ కేసులు పెట్టడం కానీ, పార్లమెంట్ సభ్యులను కూడా కేసుల్లో పెట్టి ఇరికించడం కానీ చూస్తూ ఉంటే చాలా చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. చాలా దారుణం సార్ ఇది. ఒకసారి తమరు మరొకసారి రిపీట్ కాకుండా ఏ రాష్ట్రంలో చూడవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అధ్యక్ష. దయచేసి గమనించండి అని నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష. గుంటూరులో ఆసియాలోనే అతిపెద్ద మిర్చి యార్డు ఉంది అధ్యక్ష, సిల్లీ యార్డ్. ఆసియాలో దాదాపుగా 20 దేశాలకు అక్కడ నుండి సిల్లీస్ ఎగుమతి చేస్తూ ఉంటారు అధ్యక్ష. వారందరికీ సపోర్ట్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ రావట్లేదని చాలా తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉన్న రైతుల్ని పరామర్శించడానికని మా పార్టీ అధ్యక్షులు, మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి సెక్యూరిటీ విత్డ్రా చేశారు అధ్యక్ష. మరలా సాయంకాలం మళ్ళీ సెక్యూరిటీ పునరుద్ధరించారు అధ్యక్ష. అంటే ఇటువంటి రాజకీయ క్రీడలు ఆడుకోవడానికి ఇదా సమయం. వరదల సమయంలో పరామర్శలకు వెళ్ళినా, లేకపోతే రైతుల్ని పరామర్శలకు వెళ్ళినా, మరి ఇటువంటి సమయంలో రాజకీయ క్రీడలను ఆడుకోవడానికి ప్రయత్నం చేయడం అంటే ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతూ ఉన్నాను. నేను ఇది వాస్తవాలు అధ్యక్ష. నేను మాట్లాడుతుంటా, వారు తెలియకుండా మాట్లాడద్దు. ఇది ఇంకా మనం ఒకసారి చూస్తున్నట్లయితే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి మనందరికీ కూడా ప్రత్యక్ష దైవం అధ్యక్ష. మన వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళినప్పుడు తొక్కిసలాట జరిగింది అధ్యక్ష. అక్కడ 6 ప్రాణాలు కోల్పోయారు అధ్యక్ష. మరి ఈ విధంగా అయిన సంఘటన జరుగుతున్నప్పుడు మరి ఎంతవరకు సమంజసం, కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసం, ఎందుకు దాని మీద స్ట్రిజెంట్ యాక్షన్ ఎందుకు తీసుకోవాలి? ఒక మంచి సమర్థవంతమైనటువంటి ప్రధానమంత్రి గారు, సమర్థమైనటువంటి ఆర్థిక మంత్రి గారు మన దేశానికి లభించారనేది నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం అధ్యక్ష. మరి అటువంటి సమర్థులు ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు అక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు అరికట్టలేకపోతూ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. దాని మచ్చ మీకు కూడా పడుతుంది అధ్యక్ష. దయచేసి గమనించండి అని నేను కోరుతూ ఉన్నాను. ఇంకా నా దృష్టికి వచ్చిన అంశాలు ఏంటంటే అధ్యక్ష, ముఖ్యంగా పోలీసు అధికారుల రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేయటం, వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా చేయటం. డైరెక్ట్ మన సిట్టింగ్ పార్లమెంట్ మెంబర్ శ్రీ మిథున్ రెడ్డి గారు అధ్యక్ష, చాలా సౌమ్యుడు అధ్యక్ష. ఆయన మీద ఆ మధ్య ఒకసారి చిత్తూరులో ఆయన స్నేహితులు, ఒక దళిత నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు రెడ్డప్పరెడ్డి గారి ఇంటికి వెళ్తే అక్కడ ఆయన మీద దాడి చేశారు అధ్యక్ష. రెడ్డప్పరెడ్డి గారి మీద కేసులు పెట్టారు.
మిథున్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. ఆయన 2 కార్లు రెడ్డప్పరెడ్డి గారి కారు ధ్వంసం చేశారు. మరి రెడ్డప్పరెడ్డి గారు ఇల్లు ధ్వంసం చేశారు. మరి దీన్ని ఏమనాలి అధ్యక్ష? దీన్ని ఏమనాలి? వారి మీద కూడా కేసులు పెట్టారు అధ్యక్ష. మిథున్ రెడ్డి గారి మీద కూడా కేసులు పెట్టారు అధ్యక్ష. ఏ విధమైన పరిపాలన జరుగుతుందో అక్కడ దీన్ని చూసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా దాని యొక్క నిందలకి బాధ్యులు కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించవలసి ఉంటుందనే మాట నేను తెలియజేయడానికి చాలా బాధపడుతూ ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఒకసారి అక్కడ జరుగుతున్న సిరీస్ ఆఫ్ కేసులు చూసుకున్నట్లయితే 2024 సంవత్సరం నవంబర్ 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు, అంటే కేవలం 6 రోజుల్లో 680 మందికి వైఎస్